ఇది నాయకుల తాలూకా నైజం అయితే, వాళ్ళ తాలూకా అంటే ఆ అధ్యక్షుడి తాలూకా నైజం ఇదంతా అయితే, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఒక పక్క నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్-ఎమ్మెల్యే కిడ్నాపులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి దళితుల ఇంట్ల మీద దాడి చేసి వాళ్ళ కొడుకుతో సైతం వెళ్ళి దాడి చేసి అక్కడున్న మహిళల తాలూకా బట్టలు చింపుతాడు. బయటకు వస్తే నీచాతి నీచంగా మాట్లాడే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. కొంతమంది అయితే మీకు తెలుసు కల్తీ మద్యం కేసులో కొంతమంది నిందితులు ఉన్నారు. అంటే ఎటు చూసినా వాళ్ళ తాలూకా గొడ్డలిపాటి అధ్యక్షుడే రకంగా ఉన్నాడు, వాళ్ళ తాలూకా నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ తాలూకా కార్యకర్తలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి వేయాలి, ఒకసారి చూపించండి. అది కాదు మరి ఈ పొట్టేళ్ళని నరికి చూడండి ఒకసారి ఏం జరుగుతుందండి? షర్టులు ఇప్పడం, తాగటం, అది రైతుల పరామర్శ అండి? మీరు చెప్పండి, ఇది రైతుల పరామర్శ అండి? అది రైతుల పరామర్శ? అది రైతులను అలా పరామర్శిస్తారా? సిగ్గుపడుతుందండి. దేశం మొత్తం ఇటువంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఒపీనియన్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఆ లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మేమందరం కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి రప్పమని చెప్పి పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు నరికేస్తుంది. ఒకడేమో బయటకు వస్తాడు, బొట్టన వేలు రక్తం కోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి గొడ్డలిపాటి అధ్యక్షుడి ఫోటోకి బొట్లు పెడతాడు. ఇంకొకడు వస్తాడు, పెద్ద కేక్ పెడతాడు పుట్టినరోజు అని. మామూలు కత్తులు, ప్లాస్టిక్ కత్తులు పనికిరావు వాళ్ళకి, పెద్ద పెద్ద తల్వార్లు కావాలి. ఆ తల్వార్లతో గుచ్చుతారు, కట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆశ తీరినట్టుగా పొట్టేళ్ళని అక్కడే నరుకుతారు. ఆ రక్తం తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద వేస్తారు. ఫ్లెక్సీలు ఏమో రెచ్చగొట్టే దూరంలో ఫ్లెక్సీలు పెడతారు. ఆ నీచంగా మాట్లాడటం. నేనేమంటానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఈరోజు నిజంగా చెప్తున్నానండి, లాస్ట్ 19 to 24 ఇక్కడ ఒక కథ చెప్పాలండి. మీ అందరికీ తెలిసిన కథే, కాకపోతే గుర్తు చేయాలని చెప్తున్నాను. మీకు పురాణాల్లో భస్మాసురుడు తెలుసు. భస్మాసురుడు చాలా నిబద్ధతతో, చాలా అంకుటితమైన దీక్షతో తపస్సు చేస్తాడు. దేనికి తపస్సు చేస్తాడంటే శివుడు ప్రత్యక్షం అవ్వాలి, నాకు మంచి వరం ఇవ్వాలి అని కోరుకుంటాడు. నిజంగా అతని తపస్సుకు మెచ్చి శివుడే ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి నాయన అంటే, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని మంచి కోరుకున్నాడు. ఆయన ఉద్దేశంతో మంచి కోరిక. అంటే శివుడు కాసేపు ఆలోచించాడు, కానీ పోన్లే నా భక్తుడు కదా, మంచి కోరిక కోరాడు, పోన్లే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేశాడు. ఆ వరం తీసుకున్న తర్వాత అతనికి అహంకారం ఎక్కువైపోయింది. ఎందుకు, నన్ను మించినోడు ఎవడూ లేడు, నేను ఎవడు తల మీద చేయి పెడతాడు చచ్చిపోతాడు, కాబట్టి నన్ను మించినోడు ఎవడూ లేడని అహంకారం తలకెక్కి ఏకంగా ఎవరి తల మీద చేయి పెడదాం అనుకున్నాడు? ఎవరైతే వరం ఇచ్చారో ఆ శివుడు తల మీద చేయి పెట్టి శివుడిని అంతం చేద్దాం అనుకున్నాడు. ఆఖరికి శివుడు ఏం చేశాడు? ఇలాంటి అహంకారులందరికీ కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి అతని తల మీద అతనే తల పెట్టుకునేటట్టుగా చేసి అతని నాశనాన్ని అతనే తినుకొని తీసుకొచ్చేటట్టుగా శివయ్య చేశాడు. దీన్ని బట్టి అర్థమైందండి నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు చుట్టూ తిరిగి ఆ ప్రజలు ఓకే అని చెప్పి 151 సీట్లు ఇస్తే ఆ రోజు అదే అరాచకం, ఆ రోజు అదే విధ్వంసం. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఏ గోడ కూలుస్తారో తెలియదు, ఏ పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఏ మహిళ మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఎవరిని బూతులు తిడతారో తెలియదు. 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికి ఒక్కసారిగా 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి 164 సీట్లు మాకు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మేము ఆ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చెప్పుకోవడానికి నిజంగా పేజీలు సరిపోవండి. ఈరోజు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఒక పక్క నుంచి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, డిఎస్సి ఇవ్వటం కానీ, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ, ఈరోజు అన్ని చాలా ఇష్యూస్లో ఈరోజు పురోగతి మీద మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటే దాన్ని చూడలేక కనీసం బుద్ధి రావాలి ఎవరికైనా.
అంటే చాలామంది ప్రజల మ్యాండేట్ని ఏం చూసుకుంటారంటే మనం ఏం తప్పులు చేసామన్నది ముందు చెక్ చేసుకుంటారు. కానీ ఆ చెకింగ్ అనేది ఎక్కడ కూడా లేకుండా ఈ గొడ్డలిపాటి అధ్యక్షుడు మళ్ళా తిరిగి అదే సేమ్ నైజాన్ని ఈరోజు ప్రయోగించడం. అతని వెనకాతలు ఏంటి ట్యాగ్ అంటే ఒక గొడ్డలి పార్టీ, ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు మేము చర్యలు తీసుకుంటా ఉంటే ఎవరో సైడ్ ఒక మనిషి బయటకు వస్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మేము ఏదైనా చర్యలు తీసుకుంటున్నామంటే మేము తీసుకుంటున్నాం. దీనికి వాళ్ళకి నచ్చక విద్వేషాలు సృష్టించడం. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా అప్పీల్ అడుగుతున్న ప్రజల్ని, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి, అనేకమైన పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు గాంజాని కల్టివేషన్ మేము తగ్గించాము, నిర్మూలించాము. గాంజా కన్జంప్షన్ కూడా దఫలవారీగా తగ్గిస్తున్నాము. డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాము, రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మధ్య మీరు చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంత టూరిజం పెరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఒకే ఒక కారణం, లా అండ్ ఆర్డర్ ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంతకు ముందులాగే 2 సంవత్సరాల్లో గోడలు కూర్చే పరిస్థితులు లేవు. ఇంతకు ముందులాగే 2 సంవత్సరాల్లో అరెస్టులు చేసే పరిస్థితి లేవు. మేము ఆ గొడ్డల పార్టీ నాయకులనే హౌస్ అరెస్టులు చేయట్లేదండి, వాళ్ళ ఇంట్ల ముందే మేము పోలీసులను పెట్టట్లేదు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పనిని సైతం వీళ్ళు దాన్ని ఒక అంటే వాళ్ళ నైజంలో భావించుకొని ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, అమ్మ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, వెంటిలేటర్ మీద ఉన్న ఒక గవర్నమెంట్ని, ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఒక్క ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ లేదు, పెట్టుబడులు కూర్చి పెట్టేవాడు కూడా పెట్టినోడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి 19 to 24. అలాంటి పరిస్థితి నుంచి బ్రిక్ బై బ్రిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్చుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఇవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని 24 గంటలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, అది ఓర్వలేక ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న విధ్వంసాలు ఇది ప్రజలు గమనించారు. ప్రజలందరూ ఎందుకు నేను అప్పీల్ పెడుతున్నానంటే, ఒక మహిళని, పైగా హోంమంత్రిని, నాకు ఆ బాధ్యత ఉంది. ఈరోజు ఇటువంటి విధ్వంసకారులని కనుక మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? నిన్నో మొన్నో వచ్చి ఒక మాట్లాడతాడు, నా దగ్గర జంజీస్ అందరూ నాయన ఖాతలే ఉన్నారు అని. ఆయన దగ్గర ఉన్నది జంజీస్ కాదండి, గాంజా బ్యాచ్ అండి ఆయన వెనకాతలు ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మా తరం కానీ, మా నెక్స్ట్ తరం కానీ, ఆ నెక్స్ట్ తరం ఇప్పుడు మా పిల్లల తరం కానీ జంజీస్, జెనాల్ఫాస్ వాళ్ళకంటూ ఒక చిన్న క్లారిటీ అయినా ఉంది. కనీసం ఇటువంటి క్లారిటీ లేకుండా బాధ్యత లేని వ్యక్తిగా ఇతని రాష్ట్రాన్ని ఒక విధ్వంసం సృష్టించడమే కాకుండా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడన్న సంగతి కూడా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న సంగతి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరు అందరూ చూస్తున్నారు, ఒకవైపు ఏమో చూస్తే అభివృద్ధి రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే వివాదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు చూస్తే ప్రతి పర్యటనలోని కూడా ఉద్రిక్తలు ఉంటున్నాయి, ఆరోపణలు ఉంటున్నాయి, ఘర్షణలు ఉంటున్నాయి. నోరిప్పితే అబద్ధాలు తప్పించి గొడ్డలి పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఇంకొక పదం రాదు. ఒక పక్క నుంచి శాంతి భద్రతలు మేము బలోపేతం చేయాలని మా గవర్నమెంట్ మేము చేస్తుంటే, అదే అంశాన్ని ఒక రాజకీయ సంఘర్షణ కింద మార్చి పోలీసులు సైతం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రజలకు కూడా అప్పీల్ పెడుతున్నాం, అమ్మ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి అన్నది అభివృద్ధి రాజకీయాలతో ముందుకెళ్ళాలా, లేకపోతే ఇలాంటి విధ్వంసాలతో ముందుకెళ్ళాలి. ఈరోజు అభివృద్ధి రాజకీయాలు, అభివృద్ధిలోని సంక్షేమంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న నాయకులు కాబట్టే
ఈరోజు మేము ఎన్ని జరుగుతున్నా ఒక పక్క నుంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమం ఇవ్వాలి, ఇలాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. వీటన్నిటినీ కూడా మేము కూలంకషంగా పనిచేసిన సందర్భం. అంటే ఏదో మీకు అందరికీ తెలియాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నాకన్నా ఇక్కడ ఉన్న చాలామందికి పెద్దలకి చాలామందికి తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రౌడీయిజాన్ని, కమ్యూనల్ వైలెన్సెస్ని ఈరోజు కట్టడి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నారు. కంపల్సరీగా చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి కూడా అతని వెనకాదలు తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అతని వెనకాదలు పంపించే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మా, సొంత బాబాయినే అధికార కుర్చీ గురించి చంపించిన వ్యక్తి, సొంత చెల్లిని రాజకీయాల్లో అతనికి ఊపిరినిచ్చిన సొంత చెల్లినే ఏమీ కాదు అని చెప్పి ఆస్తి గురించి బయటికి నెట్టిన వ్యక్తి, కన్న తల్లినే ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నువ్వు వెనకాతలు పంపిస్తే నీ బిడ్డకు ఆసరాగా ఉంటాడు అనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? ఒక్కసారి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మహిళలు అంతకన్నా విజ్ఞత కలిగిన వాళ్ళు. ఏ రకమైన నాయకత్వం వెనకాతల మనం ఉన్నాం అన్నది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్తున్నాం, ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మాకు నచ్చినట్టు మేము చేస్తాము, రప్పారప్పామని నరుకుతాము అని చెప్పి విధ్వంసాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అటువంటి అల్లరి మూకల్ని, అరాచక శక్తుల్ని అనగదొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. దీన్ని తిరిగి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా మేమేమీ అనుకోం, కానీ మేము పనిచేస్తున్నది మాత్రం ప్రజాస్వామ్యంగా మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం బట్టే మేము వర్క్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మీ అందరికీ కూడా అప్పీల్ చేయడానికి మీ అందరి దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా శక్తిని ప్రసాదించాలి. మన మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, యాక్చువల్గా మీ అందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా దానికి చట్టబద్ధత కలగలేదు. అది ఫస్ట్. దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది చట్టబద్ధత అయితే జరగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఒక చట్టాన్ని చట్టబద్ధత కలగాలి అంటే అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. సో అది వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అన్ని అందులో కవర్ అయినాయి. కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఒకటి చెప్తున్నా, దిశ అన్న ఒక్క పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు, దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు, దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ వితిన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా, పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? అంటే అది కేవలం పేపర్ మీద చేయడానికి తప్పించి, పేపర్ మీద చూపించుకోవడానికి తప్పించి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. మీకు ఒక విషయం చెప్పాలండి, కంపల్సరీగా మేము ఎంతమంది వస్తారు,
ఎంతమంది వస్తారు, ఇంతమంది రావాలి. నెక్స్ట్ బ్యారికేడ్ కూడా ఇంత ఎత్తులో ఉండాలి. బ్యారికేడ్ ఎట్టి పరిస్థితుల్లోని చాలా స్ట్రాంగ్గా బ్యారికేడ్ ఉండాలి. ఇవన్నీ కూడా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈరోజు పోలీసులకి ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచో పోలీసు ఉద్యోగం అందరికీ కూడా వాళ్ళు రక్షణ కల్పించే విధంగా ఉంటారు. వాళ్ళు ఉన్న నామ్స్ని వాళ్ళు డీవియేట్ చేసి, మీరు ఇందాకే వీడియోస్ చూపించాను, పోలీసులను కూడా తోసుకుంటూ వెళ్ళిపోయి కావాలని చెప్పి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎలాగ వీళ్ళు మాట్లాడతారండి? ఏదో అంటారు కదా, నిద్రపోతున్న వాడినైనా ఫుల్గా నిద్రపోతున్న లేపచ్చు, నిద్రపోతున్నట్టు నడుస్తున్న వాళ్ళు లేపలేం అంటారు. సేమ్ యాస్టీస్గా వీళ్ళు నిజంగా నామ్స్ పాటించే వాళ్ళకైతే నామ్స్ చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. మేము రాము. మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంది 1వ తారీఖున. ఆ ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు సిద్దిరప్పలరాజు అనే నేరస్తుడిని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ టైంలో మీరు వచ్చినా ఇవ్వకపోయినా మేము వస్తాం. అది వాళ్ళు ఇచ్చిన సమాధానం. పోనీ వచ్చిన వాళ్ళు సిద్దిరప్పలరాజుని పరామర్శించారా అంటే లేదు. ఒక ఆడబిడ్డ మీద ఎలాంటి ప్రవర్తన చేశారో మీరు అందరూ కూడా చూశారు. అంటే నేను ఏమంటానంటే, వాళ్ళు మితిమీరిన దాన్ని ఏమంటారంటే అహంకారం అవనేయండి, లేకపోతే పైశాచికత్వం అవనేయండి, ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే తపనతోనే బయటకు వస్తున్నాడు ఆయన. అదే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉండేటప్పుడు ఎంతమంది పోలీసులు ఇస్తే, మేము యాజ్ పర్ రూల్ ప్రకారం జెడ్+ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజ్ పర్ దట్ ప్రకారం మేము ఇస్తున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇస్తున్నాం. అంతకు మించి డీవియేషన్ అయితే ఏది లేదు. శాంతియుతంగా వాళ్ళ డైరీలో డిక్షనరీలో శాంతియుతం అలాంటివి ఉండవండి. ఇప్పుడే చూపించాను 10 ఎన్నో క్లిప్స్ మీకు ఎగ్జాంపుల్. ఒకటేంటంటే అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు దేనికి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ధర్నాల్లో విషయం ఏంటంటే డిఎస్సి విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చాలా క్లియర్గా తేటతెల్లమైంది. సుమారుగా 300 కేసులు వేయించారు. ఆఖరికి కోర్టులు కూడా ముట్టికాయలు పెడుతున్నాయి. మీరు అసలు ఎందుకు ఇలాంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని డైరెక్ట్గా కోర్టులు చాలా బెంచెస్ దగ్గర నుంచి ఇదే వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చింది, కోర్టుల దగ్గర నుంచి కూడా. అయినా కూడా బుద్ధి లేకుండా ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోతుంది అని చెప్పి భ్రమలో ఏమీ లేని దానికి తీసుకొచ్చి డిఎస్సిని భూతద్దంలో చూపిస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డిఎస్సి మీద ప్రేమ కాదు, లోకేష్ గారిని చూసి భయం. లోకేష్ గారు పనితనం చూసి భయపడుతున్నారు, లోకేష్ గారి తాలూకా స్పీడ్ చూసి భయపడుతున్నారు. సో దట్ దానికి ఏదో రకంగా లోకేష్ గారి పేరు చెప్తే రాజీనామా చేయమని మేము కనుక ధర్నాలు చేస్తున్నామంటే కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు ఎవరైనా నుంచోబెట్టి నువ్వు ఎందుకు డిఎస్సి గురించి అపోజ్ చేస్తున్నావు అని అడగండి, ఎందుకు ధర్నా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళని, ఆ లీడ్ తీసుకునేవాడు కాకుండా వెనకాతలో ఉన్న వాళ్ళని అడగండి, మీరే ఏం చెప్తారో చెప్పమనండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని సమాధానాలు చెప్పారండి. ఎప్పుడైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా అడిగితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, కనీసం వాళ్ళ నాయకులను సమాధానాలు చెప్పారా? కానీ మేము బాధ్యత కలిగిన వ్యక్తులం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీకు సమాధానం చెప్పట్లే, ప్రజలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే రాజకీయం అవుతుందని చెప్పి అధికారులను కూర్చోబెట్టి అధికారుల చేత క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ నేమ్ బై నేమ్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే చెప్పడానికి చేయడానికి ఏది లేక ఈరోజు తిరిగి ఇలాంటి బూటకపు ధర్నాలు చేసి మళ్ళీ తిరిగి శాంతియుతంగా చేస్తున్నాము. అది మీరు చెప్పాలండి. ధర్నాలు అభ్యర్థులు ఉన్నారో లేదో మీరే చూసి చెప్పాలి. నేను చెప్పాను అనుకోండి అది వేరేగా ఉంటుంది. సంతోషం, మీరు కూడా చెప్పారు పేరు చెప్పకుండా అని, అదే పరిశీలిస్తున్నామమ్మా. కంపల్సరీగా కట్టడి చేయాలి, చేస్తున్నాము కూడా. ఆ సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇంకొంచెం రాజకీయ కక్ష అని పదే సార్లు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక ఆడబిడ్డను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు, కేసులు పెడతాం. ఒక ప్రజాప్రతినిధి నుంచి మాట్లాడితే కేసులు పెట్టమా? అలాంటి మీరు ఒక మాట అడిగారు. నేనేమంటానంటే ఇలాంటి అరాచక శక్తుల్ని ఎలా అణగదొక్కాలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చి అప్పీల్ పెట్టింది కూడా ప్రజలకి ఏంటంటే ఇలాంటి అరాచక శక్తుల్ని
మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారన్న విషయం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము రోజు